హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ? మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఒక మంచి ఈవినింగ్ స్పెండ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఎప్పుడైనా పాలపిట్ట సైక్లింగ్ పార్క్ ఎప్పుడైనా విజిట్ చేశారా? నేనైతే రీసెంట్‌గా మా కొలీగ్స్‌తో విజిట్ చేశాను. ఈ పార్క్ వచ్చేసి మనకైతే కొత్తగూడలో అయితే లొకేట్ అయ్యి ఉంది. ఇక్కడ గ్రీనరీ అయితే చాలా అందంగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే పాలపిట్ట పార్క్‌లోకి ఎంట్రీ ఇద్దాం పదండి. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. ఎవ్రీ టైమ్ షాపింగ్‌కో ఏదో రెస్టారెంట్‌కో అలా ఎళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. బట్ మాకైతే ఈసారి ఎందుకో వెరైటీగా పార్క్‌కెళ్ళాలనిపించింది. అయితే మేమైతే గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మాకైతే పాలపిట్ట పార్క్ గురించి అయితే తెలుసుకున్నాము. సో, అందుకని విజిట్ చేయాలనుకుని ఒకరోజు ఈవినింగ్ టైం తీసుకొని వచ్చేసాము. మనకైతే ఇలా ఎంట్రీ అవ్వగానే మనకైతే టికెట్ అయితే తీసుకోవాలి సైకిల్ కోసం. అండ్ ఇక్కడ సైకిల్‌కొచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్ అయితే వీళ్ళు చార్జ్ చేశారు. ఆ 60 రూపీస్‌కి మనమైతే 1 అవర్ అయితే ఆ గ్రీనరీలో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మంత్లీ పాస్ కూడా ఉంది. ఇక్కడైతే చాలానే సైకిల్స్ ఉన్నాయి. మన ఇష్టం ఉన్న సైకిల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ సైకిల్ కంఫర్ట్ అనిపిస్తే ఆ సైకిల్ తీసుకొని మనమైతే స్టార్ట్ అవ్వచ్చు. మేమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. మాకైతే సైకిల్ పైన కూర్చోగానే మా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. जब तक मैं जीना मेरे जीण दी वजह तू दिल तू जा तू दर्द दी दवा. మనం సైకిల్ స్టార్ట్ చేసే ముందు మనకైతే ఫస్ట్ డైరెక్షన్స్ అయితే చూసుకోవాలి. వాళ్ళు అక్కడ రైట్, లెఫ్ట్, టర్న్, యూ టర్న్ అలా అయితే డైరెక్షన్స్ అయితే పెట్టారు క్లియర్గా. ఇంకా డైరెక్షన్స్ చూస్తూ మనం వెళ్ళిపోవడమే. మనం ఇలాంటి రోడ్ ఇలాంటి వాతావరణం ఊర్లలోనే చూస్తుంటాం. కానీ మనకి హైదరాబాద్లో ఒక మంచి పార్క్లో ఇలాంటి ఫెసిలిటీ ఉందంటే నాకే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి చాలామంది వస్తారు, ఇక్కడ చాలామంది విజిట్ చేస్తారని కూడా విన్నాము వాళ్ళు చెప్పినప్పుడు. హైదరాబాద్లో ఇంత ట్రాఫిక్లో ఇంత పొల్యూషన్లో ఫ్రెష్ ఎయిర్ దొరకడం అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మాకైతే ఇక్కడ పికాక్స్ కూడా కనిపించాయి. మాకైతే ఎంజాయ్ చేయడానికి మంచి స్పేస్ దొరికింది అనిపించింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా వీడియోస్ తీసుకోవడానికి, రీల్స్ చేయడానికి చాలామందే వచ్చారు. అండ్ ఇక్కడికి వ్లాగర్స్ కూడా వచ్చారని కూడా విన్నాం మేము అక్కడ. మీరు కనుక ఎక్కడికైనా ప్లాన్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్తో పక్క పాలపిట్ట పార్క్ అయితే విజిట్ చేయండి. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఓన్లీ ఫ్రెండ్సే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న పిల్లలకి సైకిల్ నేర్పించడానికి చాలా బాగా యూస్ఫుల్ ప్లేస్ ఇది. అండ్ మేము స్టార్ట్ చేసిన డైరెక్షన్స్ చూస్తూ ఎండ్ వరకు అయితే వచ్చేసాము. సైక్లింగ్ చేసి అలసిపోయాక లాస్ట్లో అయితే చికెన్ తినేసి మా డేని అయితే ఎండ్ చేసాము. మీరు కనుక పాలపిట్ట పార్క్ కనుక విజిట్ చేసి ఉంటే కమెంట్లో తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి.